సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రూప్ 2లో మున్సిపల్ కమిషన్ జాబ్ వచ్చిందనగా చూసుకున్నారు, నెట్లో చూసుకున్నారు, మంచి పోస్ట్ మంచి మార్క్స్. హౌ టు షేర్ ద సక్సెస్? సార్ మొట్టమొదటిగా ఈ ఒక సందర్భం సార్, ఈ రిజల్ట్ 27 రాత్రి 7, 8, 9 రిజల్ట్ కూడా దోబూచులాడింది సార్ మమ్మల్ని. అలా తెల్లవారుజామున 2 గంటల వరకు, ఆల్రెడీ నేను స్కూల్ నుంచి వచ్చినాక హెడేక్గా ఉంది సార్. తెల్లవారి 2 గంటల వరకు మేల్కొని ఎప్పుడు వస్తాయో నిద్రపోకుండా మేల్కొన్నాను సార్. కానీ ఇంక నా హెడేక్ వల్ల తట్టుకోలేక ఒక కునుకు తీశాను. ఇలాగనే ఒక మిత్రుడు ఫోన్ చేస్తాడు సార్, అశోక్ రెడ్డి అని. 2 గంటల 49 నిమిషాలకి ఆల్రెడీ వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చినట్టున్నాడు. ఫోన్ చేశాడు సార్. అతని ఫోన్ చూడగానే నేను వెంటనే కళ్ళు బాగా మంటలుగా ఉండి తేరుకొని ఫోన్ ఆన్సర్ చేసి, ఏం అశోక్ రెడ్డి అని అంటే, అన్న రిజల్ట్ వచ్చినాయి చూసుకున్నావా అన్నాడు. రిజల్ట్ వచ్చినాయా, అయితే నా నెంబర్ చెప్తాను చూడన్నాను సార్. అతను సరే చెప్పాను అనగానే చెప్పాను సార్. చెప్పగానే అతను, అన్నా నీ నెంబర్ లేదన్నా అన్నాడు సార్. కానీ అదే టైంలో నేను ఏం చేశాను, సైమల్టేనియస్ గా నా మొబైల్లో పీడిఎఫ్ ఓపెన్ చేసి చూశాను. నా కళ్ళు మంటలకి బయలు గమ్మినప్పుడు మున్సిపల్ కమిషనర్ స్టార్టింగ్ పోస్ట్, టాప్ ప్రయారిటీ పోస్ట్ మున్సిపల్ కమిషనర్ లో 2వ నెంబరే నాది కనపడుతున్నట్టుంది సార్. అంటే నా కళ్ళు నిద్రమంపులో ఉన్నాయి. ఇది నిజమా కాదా అనంత అశోక్ రెడ్డి మళ్ళా ఒకసారి చూడు అని చెప్పాను సార్. అతను మళ్ళా సెట్ చేసి కొట్టే, అన్న ఉందన్న మున్సిపల్ కమిషనర్ కంగ్రాట్స్ అన్నాడు. ఆ అబ్బాయి కూడా డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యాడు, కంగ్రాట్స్ అని చెప్పాడు. అంటే మేమంతా ఒక టీమ్ గా ఇక్కడ ఒంగోలులో డిస్కస్ చేసుకునేవాళ్ళం సార్ సాయంత్రం పూట కాలక్షేపంలో. అప్పటికి కూడా నేను వెంటనే అతను కట్ కాగానే మా అమ్మని వెంటనే నిద్రపోతున్న వాళ్ళని లేపి మా అమ్మ భార్య ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారు సార్. ఆ ఆనందాన్ని ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను. నాకు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం వచ్చింది అని. ఎప్పుడప్పుడు అని నాకు సురేష్ అన్న, అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి చప్పుడు సురేష్ గారు ఎంతో నాకు తోడున్నాడు, ఒక పెద్దన్నలాగా. ఆ అన్నకి చెప్దాం పాపం తెల్లవారితో నిద్రపోతుంటారని నేను తెల్లవారి సార్కి కూడా ట్రై చేసి చెప్పడం జరిగింది సార్. ఆ విజయం అయితే మాత్రం చెప్పాలంటే ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఫోన్లు వచ్చింది సార్. ఇన్ని సంవత్సరాల కష్టము ఒక్కసారిగా నిజమైనందుకు ఆ భగవంతుడికి, నాకు ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్.